ఈజీగా సింపుల్గా పల్లీల చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్పు పల్లీలు తీసుకొని పల్లీలని మరో బౌల్లో తీసుకొని 2 or 3 times వాష్ చేసేయాలి. చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేయాలి. 10 to 15 minutes పల్లీలని ఉడికించాలి. ఉడికిన పల్లీలలో వాటర్ని సపరేట్ చేసేసి పల్లీలు మొత్తాన్ని డ్రై చేయాలి. డ్రై చేసిన తర్వాత డ్రై అయిన పల్లీల్ని మరో బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసిన తర్వాత ఒక కప్ ఆనియన్ని యాడ్ చేయాలి. మీరు కానీ ఎక్కువగా ఆనియన్ ఇష్టపడితే ఇంకొద్దిగా వేసుకోండి. మరో కొద్దిగా టమోటా ఆనియన్ పల్లీలు 3 మిక్స్ అయ్యేటట్టు కలపాలి. 3 మిక్స్ అయ్యేటట్టు కలిపిన తర్వాత మరో కప్పు తీసుకొని మరో కప్పులో నిమ్మరసాన్ని తీసుకోవాలి. నిమ్మరసంలోకి కొద్దిగా సాల్ట్, మరి కొద్దిగా కారం పొడి, ఈ 3 మిక్స్ చేసేయాలి. ఈ మిక్స్ చేసిన నిమ్మరసాన్ని మనం కలిపి పెట్టుకున్న పల్లీలలో వేసేసి మొత్తం కలిసేటట్టు ఆ పల్లీలని మనం కలపాలి. ఆ మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. క్యారెట్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు కానీ కొత్తిమీర ఇష్టపడితే కొత్తిమీర కూడా వేసుకోండి. నేను మాత్రం కొత్తిమీర స్కిప్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసేసుకొని టేస్ట్ అయినట్టు సాల్ట్ వేసుకొని తింటే ఎంతో టేస్ట్ అయిన పల్లీల చట్నీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.